మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అమరావతికి కొత్త కళ అన్నటువంటి వార్తను హైలైట్ చేసి 11,467 కోట్లతో రాజధాని పనుల పునఃప్రారంభం, ప్రధాన రహదారులు, భవనాల నిర్మాణం చకచక, రైతులకు ఇచ్చిన స్థలాల్లో లేఅవుట్ల అభివృద్ధి, పాత టెండర్ల రద్దు, కొత్త ధరలతో మళ్లీ టెండర్లు, పలు పనులకు సిఆర్డీ అథారిటీ ఆమోదం. రాజధాని అమరావతిలో తొలి దశలో 11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు పునఃప్రారంభించేందుకు సిఆర్డీ అథారిటీ ఆమోదం తెలిపింది. 2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారి పనుల్ని, 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటివాగు, గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి, 3 రిజర్వాయర్ల నిర్మాణం చేపడతారు. అఖిల భారత సర్వీస్ అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల నివాస భవనాల్ని 3,525 కోట్లతో పూర్తి చేస్తారు. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి పనుల్ని 3,859 కోట్లతో కొనసాగిస్తారు. 2019కి ముందున్న టెండర్లు రద్దు చేసి కొత్త ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలుస్తారు. అమరావతి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకి 984 కోట్ల సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు ఆలస్యంతో సిఆర్డీ నష్టపోయి 270 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. సిఆర్డీ అథారిటీ 41వ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలో ఆయన నివాసంలో జరిగినటువంటి సందర్భంగా నిర్ణయం తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే బెదిరించి వాటా లాగేసుకున్నారు. వైకాపా హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో 41.12% వాటా అరబిందో పరం. నాటి ప్రభుత్వ పెద్దలు దౌర్జన్యం చేశారంటూ సిఐడికి ఫిర్యాదు. 1-2 రోజుల్లో కేసు నమోదుకు రంగం సిద్ధం. వైకాపా ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో 41.12% వాటాను బెదిరించి దౌర్జన్యంగా లాగేసుకున్నారంటూ ఏపీ సిఐడికి సోమవారం ఫిర్యాదు అందింది. నాటి ప్రభుత్వ పెద్దలు వాటాదారు మెడపై కత్తిపెట్టి సింహభాగం వాటాను ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అంతకుముందు దీని పేరు అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి అప్పగించేలా చేశారని ఈ ఫిర్యాదు సారాంశం. కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందులో హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత కేవీ రావు, సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీనిపై 1-2 రోజుల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టబోతున్నారు. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో అధిక వాటా కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఉండేది. ఈ పోర్టును ఎలాగైనా తమ పరం చేసుకోవాలనుకున్న వైకాపా ప్రభుత్వ పెద్దలు అప్పట్లో భారీ కుట్రకు తేరలైపారు. ఆడిట్లు, కేసులు అంటూ ఆ సంస్థ అధినేత కేవీ రావుపై 30 ఏళ్ల దాడి చేయించారు, తీవ్రంగా హింసించారు, తమ వారికి వాటాలు రాసి ఇచ్చేలా అష్టదిగ్బంధం చేశారన్న ఫిర్యాదులోనే ఈ వేధింపులు ఒత్తిడి తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో కేవీ రావు పోర్టులో తమ సంస్థ వాటా 41.12% ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కి అప్పగించేశారు. ఇది నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహిత కంపెనీ. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డికి సంబంధించిన సంస్థ. వాటాల బదలాయింపు జరిగే కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ ఆరో ఇన్ఫ్రా రికార్డులో అసోసియేట్ కంపెనీగా మారిపోయింది. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ విలువ దాదాపు 4,068 కోట్లు. అందులో 41.12% వాటా అంటే 1,672 కోట్లు. ఆ వాటా లాగేసుకుని ప్రతిగా వాటాదారుకు చాలా తక్కువ మొత్తమే చెల్లించినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కాకినాడ పోర్టు వ్యవహారం వివాదాస్పదంగా అవడంతో ఎట్టకేలకు బాధితులు ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అప్పట్లో ఎలా బెదిరించి వాటాలు రాయించుకున్నారని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొంటూ తెలిసింది. అధికార దందాతో అడ్డగోలుగా లబ్ధి పొందడం, బెదిరించి లాక్కోవడం గత ప్రభుత్వ హయాంలో రివాజుగా మారిందని, వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే తప్పు చేసిన వారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సింది. మహిళల మీద అసభ్యకర పోస్టులపై జస్టిస్ సూర్యకాంత్ కొన్ని పోస్టులు తీవ్ర అవమానకరంగా ఉన్నాయని వ్యాఖ్య. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి. మాకెవరిపైనా సానుభూతి లేదు. ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా అందుకు పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పత్రాల్లో చెప్పినట్టుగా అతను సజ్జల భార్గవరెడ్డి చేసి ఉంటే అది అత్యంత అవమానకరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంపై BNS సెక్షన్ 1 కింద పెట్టిన కేసులను కొట్టేయాలని కోరుతూ వైకాపా సామాజిక మాధ్యమ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి మేరకు వ్యాఖ్యానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం ఏంటి? సిబిఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు వాటి స్థితిగతులపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం, పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టీకరణ. విచారణ ఈ నెల 13కి వాయిదా. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పైన దాఖలైన అక్రమాస్తుల కేసు విచారణ ఎందుకు జాప్యం జరుగుతోంది? సుప్రీంకోర్టు సిబిఐని ప్రశ్నించింది. ఆ కేసుల విచారణ ఏ పరిస్థితిలో ఉంది? ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏ కేసులు దాఖలయ్యే పట్టిక రూపంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. నత్తనడక నడుస్తున్న ఈ కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, సాక్షులను ప్రభావితం చేస్తున్నందున జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణ దాఖలు చేసిన కేసుల మీద సోమవారం విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్యం ఉల్లంఘనలకు 5 లక్షల రూపాయల జరిమానా, రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దు. మద్యాన్ని ఎంఆర్పీకి మించి విక్రయించిన, బెల్ట్ షాపులు అమ్మిన లైసెన్స్దారులకు ప్రభుత్వం భారీగా జరిమానాలు విధించబోతోంది. ఉల్లంఘనలు తొలిసారి చిక్కితే 5 లక్షల జరిమానా వేయనుంది. రెండోసారి మద్యం దుకాణం లైసెన్స్ని రద్దు చేయబోతుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీద ఉత్తర్వులు ఇచ్చారు. సుంకం చెల్లించిన మద్యం, కల్తీ, నకిలీ మద్యం విక్రయిస్తూ చిక్కితే జరిమానాలు కాకుండా
లైసెన్స్ రద్దు చేయబోతున్నారు. ఇవి కాకుండా ఇతర ఉల్లంఘనలకు పాల్పడి తొలిసారి పట్టుబడితే 1 లక్షల నుంచి 2 లక్షల వరకు, రెండోసారి అయితే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు, మూడోసారి లైసెన్స్ రద్దు చేస్తారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఊపిరే గరళమై భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు 40 ఏళ్లు, నేటికి వెంటాడుతున్న విషపు నీడలు. భోపాల్లో నాడు విషవాయువును పీల్చిన వెంటనే మరణించిన వాళ్ళు అదృష్టవంతులు, దాన్ని పీల్చి ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళే చాలా దురదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు దీర్ఘకాలం పాటు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. కొందరు ఇప్పటికీ జీవోత్సవాలుగా ఉన్నారు. తమ తర్వాత తరం కూడా ఇబ్బంది పడుతుంటే చూస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే 10వ తరగతికి 100 రోజుల ప్రణాళిక విడుదల చేసిన విద్యాశాఖ 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు 100 రోజుల ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ అమల్లోకి వచ్చాక తొలిసారి ఏడాది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వీరిని సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను విడుదల చేసింది. విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ, అదనపు తరగతుల నిర్వహణ, పునశ్చరణ, 10వ తరగతి పరీక్షల బ్లూ ప్రింట్ ప్రకారం ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆదివారం ప్రణాళికలో సూచించిన నిర్ణీత సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది. సంక్రాంతి సెలవులు జనవరి 13, 14, 15 మినహా అన్ని రోజులు అదనపు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు అంటూ ఎక్సైజ్ పన్నులు, లేజర్ సెస్సు నిధుల వ్యవహారం కొలిక్కి గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు సంయుక్త కమిటీ, ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ తొలి భేటీలోనే తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగుబడింది. జూలై 6న హైదరాబాద్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం, తర్వాత సీఎస్ల భేటీ కొనసాగింపుగా సోమవారం మంగళగిరిలో 2 రాష్ట్రాల అధికారుల కమిటీలు వివిధ అంశాలపై చర్చించాయి. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ సీఎస్ శాంతికుమారితో పాటు ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. 15 పెండింగ్ అంశాలపై విస్తృతంగా చర్చించారు. కొన్నింటికి పరిష్కారం లభించగా మరికొన్నింటిపై వచ్చే సమావేశంలో చర్చించబోతున్నారు. ఎక్సైజ్ శాఖలో పన్నులు, లేబర్ సెస్ పంపిణీకి సంబంధించి ఒక ఒప్పందానికి వచ్చారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విజయవాడ మెట్రో తొలి దశకు 11,009 కోట్లు, విశాఖ మెట్రోలో మొదటి విడతకు 11,498 కోట్లు డిపిఆర్లు ఆమోదించిన ప్రభుత్వం. వీటిని కేంద్రానికి పంపేందుకు రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్కి అనుమతి. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించిన మొదటి దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ని ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. 2 చోట్ల ప్రాజెక్టులను 2 దశల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. తొలి దశ పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు సర్కార్ పచ్చజెండా ఊపింది. విజయవాడలో మొదటి దశ పనులకు 11,009 కోట్లు, విశాఖలో తొలి దశ పనులకు 11,498 కోట్లు ఖర్చు అవుతుందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వానికి డిపిఆర్లతో ప్రతిపాదించారు. వీటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపేందుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్కి అనుమతిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎన్ఆర్ఐల కోసం ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్, సిఆర్డీఏ పరిధిలో ఆస్తులు కొనే వారికి సేవలు, ఒకే గొడుగు కిందకి కొన్ని అన్ని సౌకర్యాలు. సిఆర్డీఏ పరిధిలో ఆస్తుల కొనుగోలుకు ముందుకొచ్చే ప్రవాసాంధ్రులకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఆస్తుల కొనుగోలు ఎలాంటి అసౌకర్యం లేకుండా న్యాయ సలహాల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు ప్రభుత్వం వెన్నంటుండి సహకారాన్ని అందించబోతోంది. స్థలాల పరిశీలన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో సిఆర్డీఏ పరిధిలో ప్రత్యేకంగా ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డేవిడ్ సిబిఎన్తో చంద్రబాబు, ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్. ఇందులో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం స్వీడన్ నుంచి వచ్చి 5 నెలల పాటు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవించారు. ఉండవల్లి నివాసానికి సోమవారం ఆయన ఆహ్వానించి రోజంతా తనతో ఉండే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసిన ఎన్ఆర్ఐల కృషి స్ఫూర్తిదాయకమని నవీన్ అభినందించారు. ఈ సందర్భంగా సోమవారం సీఎం నిర్వహించిన పలు సమీక్షల్లో నవీన్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేశారు. ఈ క్రమంలో కుప్పం, శ్రీకాళహస్తి, సుళ్లూరుపేట, చంద్రగిరి నియోజకవర్గాలు నవీన్ పనిచేశారు. సుమారు 1800 ప్రభావశీల వ్యక్తులతో ఫోన్లో మాట్లాడారు. కష్టపడి పనిచేసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఎన్ఆర్ఐలకు చంద్రబాబుతో ఒక రోజంతా ఉండే అవకాశం కల్పిస్తామని డేవిడ్ సిబిఎన్ గతంలో హామీ ఇచ్చాం, అందుకే నవీన్కి అవకాశం కల్పించామని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు ఏమూరు రవి తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంగట్లో గంజాయి చాక్లెట్లు అంటూ తనిఖీల్లో బట్టబయలు. ఆయుర్వేద చాక్లెట్లు తింటే సకల రోగాలు పోతే, రోగనిరోధక శక్తిలో పనిచేస్తాయని కవర్పై రాసి మరి గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. ఒకసారి తిన్న వాళ్ళంతా మరోసారి అవే కావాలంటూ వెళ్ళుకుంటున్నారు. వీటిని ఒకసారి తింటే ఆ చాక్లెట్ల కోసం మనసంతా లాగేస్తుండదు, పదే పదే అవే కావాలంటూ వాటికి బానిసలు అవుతున్నారు. వీటి వ్యవహారం ఏంటని ఆరాధిస్తే అవి ఆయుర్వేద మందుతో చేసినవి కావని గంజాయి చాక్లెట్లని తేలింది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండల పరిధిలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె రవీంద్ర ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది సోమవారం జరిపిన దాడిలో 400 గంజాయి చాక్లెట్లు, 170 గ్రాములు ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముంబై వెళ్లారు, ముఠాని పట్టుకున్నారు అంటూ పోలీసుల అదుపులో సైబర్ నేరగాళ్లు దాదాపు 40 లక్షల సొత్తు స్వాధీనానికి సంబంధించినటువంటి ఒక వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ద్వారంపూడి 2వ కాలుష్య పరిశ్రమ మూసివేత. కాకినాడ వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన మరో రొయ్యల శుద్ధి పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి.
కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం జోనల్ కార్యాలయం సోమవారం యాత్రకు ఉత్తర్వులు ఇచ్చింది. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం లంపకలోవ సమీపంలో వీరభద్ర ఎక్స్పోర్ట్స్ పేరిట 2వ యూనిట్ ఉంది. వైకాపా అధికారంలో ఉందన్న ధీమాతో నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు సాగించారు. ప్రభుత్వం మారాక నిర్వహించిన తనిఖీల్లో ఈ పరిశ్రమల్లో అతిక్రమణలు గుర్తించి సరిదిద్దుకోవాలని పీసీబీ నోటీసులు ఇచ్చినా లెక్క చేయలేదు. దీంతో ఉత్పత్తి నిలిపారని క్లోజింగ్ ఆర్డర్ ఉత్తర్వులు ఇచ్చారు. కాకినాడ జిల్లా కరప మండలం గురజనాపల్లిలో గతంలో ద్వారంపూడి కుటుంబానికి చెందిన రొయ్యల శుద్ధి పరిశ్రమలోని ఉల్లంఘనలు గుర్తించి ఈ ఏడాది ఆగస్టు 6న మూసివేయించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఇది కక్ష సాధింపు వ్యవహారాలే 1 by 1. ఇదివరకు టీడీపీ వాళ్ళు అయితే ఇట్లా కంపెనీలు మూసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు వీళ్ళు కొత్త ప్రతీకార రాజకీయాలకి తెరదీస్తున్నారు. లేకపోతే సాక్షి ఎస్సీ ఎస్టీలకు షాక్, ఉచిత విద్యుత్ కట్, నెలకు 200 యూనిట్లలోపు వాడిన బిల్లు కట్టాల్సిందే. పాత బకాయిల పేరుతో గుండెలదిరేలా బిల్లులు చెల్లించుకుంటే నిర్దాక్షిణ్యంగా మీటర్ల తొలగింపు, పైనుంచి ఆదేశాలు వచ్చే కట్టాలంటూ సిబ్బంది ఒత్తిళ్లు, కారు చీకట్లో దళిత కాలనీలు గిరిజన గ్రామాలు, ఉచిత విద్యుత్పై పేదల మొర ఆలకించని కూటమి సర్కార్, దళితులు గిరిజనులకు ఉచిత విద్యుత్ అందించిన వైఎస్ఆర్సీపీ. గత ప్రభుత్వ హయాంలో 19,86,603 కుటుంబాలకు లబ్ధి, 2,845 కోట్ల లబ్ధి అంటూ 200 యూనిట్లోపు విద్యుత్ వినియోగిస్తున్న మా ఇంటికి గత ప్రభుత్వంలో ఫ్రీగా కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు సబ్సిడీ లేదని పాత బకాయిలు 22,000 చెల్లించాలంటూ కనెక్షన్ తొలగించారు. 4 రోజులకు పైగా చీకట్లోని మగ్గుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు ఈ దుస్థితి దాపురించిందంటూ కొల్లి విమల రెడ్డి గణపవరానికి సంబంధించినటువంటి మహిళ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. రెడ్డి గణపవరంలో దళితుడి ఇంట్లో విద్యుత్ సిబ్బంది తొలగించిన మీటర్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే రైతులను రోడ్డున పడేశావు, ధాన్యం సేకరణలో వైఫల్యంపై సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు, మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా ఈ సర్కారుకి లేదు. వర్షాలతో రైతులు పండించిన పంటంతా తడిసిమొద్దయింది. అయినా సరే ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వేయటం లేదు. డెల్టాలో ఎటు చూసినా కిలోమీటర్ల మేర ధాన్యం రాసులు కనిపిస్తున్నాయి. కొనే నాదుడు లేక అన్నదాతల ఆక్రందనలు వినిపించడం లేదా, తీవ్రంగా నష్టపోతే సాయం అందించిన పాపాన పోలేదు. బస్తాకు 300 నుంచి 400 నష్టానికి రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి. ఒక్కసారైనా సీఎం స్థాయిలో సమీక్ష చేసిన దాఖలాలు. ప్రతి రైతుకి 20,000 చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని ఎందుకు ఇవ్వలేదు? విత్తనం నుంచి విక్రయం దాకా రైతుల్ని చేపట్టి నడిపించిన ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. గత 5 ఏళ్లు పారదర్శకంగా ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ప్రతి జిల్లాకు 1 కోటి కార్పస్ ఫండ్ కూడా ఇచ్చాం. ప్రతి రైతులకు కనీస మద్దతు ధర కల్పించి తోడుగా నిలబడ్డామంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ని హైలైట్ చేశారు. త్వరలో కులగణన జాబితా విడతల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ కులాల జాబితాలు, తొలుత 4 వారాల్లోపు ఎస్సీ కులాల జాబితాలు, సచివాలయంలో ప్రదర్శన, వాటిపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం అధికారిక ప్రకటన, ఆ తర్వాత ఎస్టీ బీసీ ఇతర కేటగిరీల వివరాలు విడుదల, అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇకపోతే బాబు స్క్రిప్ట్ బోల్తా అంటూ చంద్రబాబు డైరెక్షన్లో పవన్ నాదెండ్ల బియ్యం హైడ్రామా, ప్రభుత్వ వైఫల్యాలు తమ దోపిడీని కప్పిపుచ్చుకునే ఎత్తుగడ, అసత్యారోపణలతో ఏమార్చి మభ్యపెట్టే కుతంత్రం, కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోని బియ్యం స్మగ్లింగ్ మాఫియా, ఆ దోపిడీని అడ్డుకోలేక పోర్టు వద్ద రాజకీయ డ్రామాలు, స్మగ్లింగ్ జరిగితే ప్రశ్నించాల్సింది మంత్రి నాదెండ్లని, నిలదీయాల్సింది సీఎం చంద్రబాబునే, వైఎస్ఆర్సీపీ నేతలపై దుష్ప్రచారంతో పవన్ డ్రామా, కాకినాడ డీప్ వాటర్ పోర్టు వేరు, యాంకరేజ్ పోర్టు వేరు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకరేజ్ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి, మరి స్మగ్లింగ్ జరిగితే బాధ్యత ప్రభుత్వం అందే కదా, పవన్ నిలదీయాల్సింది సీఎం చంద్రబాబునే. కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై పవన్ నాదెళ్ల నిరాధార ఆరోపణలు, డీప్ వాటర్ పోర్టు యాజమాన్య మార్పిడి, ప్రైవేట్ వ్యవహారం, దాంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధం ఏంటి? లాభాల్లో ఉన్న కాకినాడ పోర్టును గతంలో ప్రైవేట్ పరం చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా 3 పోర్టులను తన బెనామీలకు అప్పగించేందుకు పన్నాగం. అసలు ఆ షేప్లో ఉన్నది రేషన్ బియ్యం అని ఎవరు నిర్ధారించారు? బియ్యం శాంపిల్స్ని అసలు పరీక్షించలేదన్న కలెక్టర్, మరి పవన్ నాదెళ్ల రాద్ధాంతం దేనికో అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరసనలు, ధాన్యం కొనేవారు లేరంటూ రైతులు గగ్గోలు, కొన్ని చోట్ల తేమ పేరుతో మద్దతు ధరలో కోత, రైతు సేవా కేంద్రాలు మండల కార్యాలయ ఎదుటి ధర్నాలు, తేమ శాతంతో సంబంధం లేకుండా కొనాలని డిమాండ్, ధాన్యం సొమ్ము 48 గంటల్లోనే ఖాతాలో జమ చేయాలని వినతి, జీఎల్టీ ఖర్చులని ప్రభుత్వం భరించాలని విజ్ఞప్తి, గత ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేవని వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జగన్ హయాంలో ఏపీకి అత్యధిక డ్రోన్లు అంటూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రోన్స్ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. గత ఆర్థిక ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి అత్యధిక డ్రోన్స్ మంజూరు చేయించారు. ఈ విషయాన్ని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నమో డ్రోన్ దీదీ పథకం కింద స్వయం సహాయక సంఘాలకు 3 ఏళ్ల కాలంలో 15,000 డ్రోన్స్ సమకూర్చారన్నటువంటి వార్తని, సమకూర్చడం ద్వారా స్థిరమైనటువంటి వ్యాపారాన్ని, జీవనోపాధికి మద్దతు అందించాలని గత ఆర్థిక ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇందులో భాగంగా డ్రోన్ దీదీ పథకం దేశవ్యాప్తంగా 194 డ్రోన్స్ స్వయం సహాయ సంఘాలకు పంపిణీ చేసింది. వీటిలో ఏపీకి 108 డ్రోన్స్ను సమకూర్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నాగబాబుకి రాజ్యసభ సీటు కోసం పవన్ ప్రయత్నాలు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన అన్న నాగబాబును రాజ్యసభ సీట్లో కూర్చోబెట్టేందుకు పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవి కూడా ఇలాగే ప్రవర్తించారని తెలిపారు. వీరికి ప్రజా సమస్యలు పట్టవని, కుటుంబ సంక్షేమం కోసం వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారని ధ్వజమెత్తారు. సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి డిజిటల్తో దోపిడీ ఇప్పటికి తేలింది 50 కోట్లు. సోషల్ సైకోలకు గత 5 ఏళ్లు రాజపోషణ, డిజిటల్ కార్పొరేషన్ కొల్లగొట్టి జీతాలు,
రోత మీడియా ఐప్యాక్ల సిబ్బందికి ఐడ్రీమ్ ఓనర్ ఇంటి పనోళ్లకు రామ్ గోపాల్ వర్మ, సజ్జల భార్గవ్, దేవేందర్ రెడ్డికి భారీగా చెల్లింపులు, బాకా సైట్లు, యూట్యూబ్ ఛానళ్లకు కోట్లలో యాడ్లు, కార్పొరేషన్లో ఫోరెన్సిక్ ఆడిట్, త్వరలో ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక, అసభ్యకరమైన భాషతో చంద్రబాబు, పవన్, లోకేష్ అంతతో పాటు వారి కుటుంబ సభ్యులపై సైకోయిజం ప్రదర్శించిన వైసీపీ సోషల్ మీడియా బాధ్యులు సజ్జల భార్గవ్ రెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి లాంటి వారికి భారీగానే చెల్లింపులు జరిగాయి. ఐడ్రీమ్ ఛానల్ యజమాని ఇంటికి వచ్చి పిల్లలకు ట్యూషన్ చెప్పిన టీచర్లకు కూడా ఇక్కడి నుంచి చెల్లింపులు జరిగాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బియ్యం దొంగల భరతం పడదాం అంటూ సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో నిర్ణయాలు, అక్రమార్కులు వారికి సహకరించిన వారి వివరాలు ఇవ్వండి. కాకినాడ పోర్టు అధికారికి ఐపీఎస్, ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం, స్మగ్లింగ్పై సీనియర్ ఐపీఎస్తో కమిటీ, వ్యవస్థీకృత నేరంగా బియ్యం అక్రమ రవాణా, ఎగుమతి చేసిన కీలక వ్యక్తులపై చర్యలు, వారి అక్రమాస్తులు కూడా స్వాధీనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రేషన్ బియ్యం నిల్వలో ఉన్న స్టెల్లా నౌకకు సంబంధించిన ఫోటోని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతి 2.0 పనులు పరుగు, అభివృద్ధి పనులకు 11,000 కోట్లు, కీలక ప్రాజెక్టులకు ఆర్థిక కేటాయింపులు ఆమోదం తెలిపిన చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నాడు అబ్బాయి నేడు బాబాయ్ అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ బాబాయ్ రూప్ దందా, కూటమి సర్కార్లో చక్రం తిప్పుతున్న వైనం, జిల్లాలో 2 మంత్రుల నాయందే హవా, సాధారణ నాయకుడికి అసాధారణ ప్రాధాన్యం, ఎవరండతో రెచ్చిపోతున్నారనే చర్చ, 5,000 కోట్ల క్వాడ్ సంపదపై కన్ను, ఖనిజం తమకే విక్రయించాలని బెదిరింపులు, రూపాధీనంలోని గనుల్లో తవ్వకాలకు ఓకే, తేడా కొడుతోందని గుర్తించి తెల్లారేసరికి రద్దు అంటూ అప్పుడు అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు బాబాయ్ రూప్ కుమార్. సర్కార్ మారింది కానీ నెల్లూరులో ఫ్యామిలీ పొలిటికల్ దందా మాత్రం మారలేదు. వైసీపీ ప్రభుత్వం అనిల్ హవా కొనసాగితే కూటమి ప్రభుత్వంలో రూప్ కుమార్ హడావిడి చేస్తున్నారు. క్వాడ్ తవ్వకాల్లో కాలు వేలు పెడుతున్నారు. జిల్లాకు చెందిన బడా నేతలే సైలెంట్గా ఉండిపోగా రూప్ కుమార్ రెచ్చిపోతున్న గమనార్హం. ఓ సాధారణ నాయకుడికి ఇంతటి అసాధారణ ప్రాధాన్యం ఏంటి, ఏం చూసుకునేలా చెలరైపోతున్నారు, ఇది ఇప్పుడు చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే జగన్పై కేసుల వివరాలు ఇవ్వండి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసి, మరోవైపు మద్యం ఎంఆర్పీ ఉల్లంఘిస్తే భారీ జరిమానా అన్నటువంటి వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే లేబర్ సెస్ పంపకానికి ఓకే, తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం, క్లాస్ 3-4 ఉద్యోగుల చేరిక మరో 45 రోజుల సమయం, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ నిధుల వివాదాలు కొలిక్కి, విద్యుత్ బకాయిలు షెడ్యూల్ 9పై కుదరని పరిష్కారం, విభజన సమస్యలపై సీఎస్ నేతృత్వంలో అధికారుల కమిటీ భేటీ, పరిష్కారంగానే అంశాలపై తదుపరి సమావేశంలో చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అత్యాచారం కేసులో నిందితుడికి మరణించే వరకు జైలు శిక్ష, ఒంగోలు ఫోక్సో కోర్టు సంచలన తీర్పు, బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన టీచర్, మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఒంగోలు ఫోక్సో కోర్టు జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు. దోషిగా తేలిన షేక్ మహమ్మద్ అఫ్సర్ బాషాకి మరణించే వరకు జైలు శిక్ష విధిస్తూ ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రాజా వెంకటాద్రి సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు కొంబంకి చెందిన అఫ్సర్ బాషా అక్కడే ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. పాఠశాలలో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అప్పట్లో అతను ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం ఆ బాలిక ఒంగోలు చదువుకుంటుండగా 2017 ఆగస్టు 6 మాయమాటలు చెప్పి హైదరాబాద్ నర్సరావుపేట ప్రాంతాలకు తీసుకెళ్లారు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తల్లిదండ్రులు ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అప్పటి డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు కేసు విచారణ చేపట్టి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. నేరం రుజువైనందున కోర్టు అప్పర్ భాషకు మరణించే వరకు జైలు శిక్ష, 25,000 జరిమానా విధించింది. బాధితురాలకి 7 లక్షల పరిహారం అందేలా చూడాలని న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించింది. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ వసుంధర వాదనలు వినిపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.